कैसे हैं आप लोग? स्वागत है मेरे एक नए वीडियो पे. ఇది పార్ట్ 2 స్టార్ట్ గైస్. సో బేసిక్గా మన హీరో వచ్చాడు. ఇది మన హీరో వీడు. హాయ్ వెల్కమ్. హాయ్ భార్గవ్, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్లానెట్ చెప్పు. థ్యాంక్ యూ చెప్తే తప్పదు. నువ్వు అక్కడ తీసుకెళ్తే అక్కడికి ప్లాన్. వైజాగ్ వచ్చే నేను అక్కడికి వెళ్తున్నాను రావాలి. అంతలే వెళ్దాంలే. సో బేసిక్గా ఇప్పుడు మా ఎంతైనా టైం. సో ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. సో నైట్ ఎవరు పడుకోలేదు. సో ఎవ్రీ వన్ వాజ్ ఎక్సైటెడ్ బికాస్ భార్గవ్ హెస్ కమ్. సో ఇప్పుడు ఏంటంటే నాకైతే ఆఫీస్ ఉంది, బట్ లైట్గా ధీమాగా చేద్దాం. సో ప్లాన్ ఏంటంటే ఇవాళ మేబీ మనం ఒక రిసార్ట్ సెలెక్ట్ చేసాం. సో ఆ రిసార్ట్కి వెళ్ళొచ్చు. బట్ ఇంకా ప్లాన్ ఫిక్స్ లేదు, ఎవరెవరు వస్తున్నారు ఏంటి. మేము నలుగురు అయితే ఫిక్స్. ఎవరు? ప్రణవ్, వినీత్, భార్గవ్ అండ్ మీ. ఇంకెవరైనా ఎక్స్ట్రా యాడ్ ఆన్ అవుతే విల్ సీ. బట్ టిల్ దెన్ ఫ్రెష్ అప్ అవుతాం, బ్రేక్ఫాస్ట్లో కలుస్తాం. టిల్ దెన్ బాయ్. అదే వేరియబుల్స్ రింగ్ అవుట్ కొన్ని సిప్ అని సైకిల్ నువ్వు పేమెంట్ చేసి బాగా యాక్చువల్లీ రింగ్ అవుట్ నేను చేసి తెలుసా పేమెంట్ చేయడానికి నేను అక్కడ ఉన్నాను. సామ్సంగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది, చాలా బాగుంది. చెప్పాలి కదా, కూర్చుంటాం. బ్లాగ్ కాదు బ్రో, బ్లాగ్ ఎలా అవుతుంది బ్రో? బ్లాగ్ అది బ్లాగ్ అవుతుంది. కనెక్ట్ చేసుకుంటాం తర్వాత చెప్తాను. లెఫ్ట్ రైట్ కింద ఉంటే చూడాలి. లెఫ్ట్ రైట్ చెప్పట్లేదు. ఇయర్ ఫోన్స్ కొత్త. ఆరెంజ్ కలర్ ఉండేది రైట్ రా, బ్లూ కలర్ ఉండేది లెఫ్ట్ రా. ఇయర్ ఫోన్స్ కొత్త. చూసాడు కానీ ఇప్పుడు పెట్టుకో. చెప్పాను కదా ఫస్ట్ టైం వచ్చింది. సూపర్ ఉంది. వేరియబుల్స్కి వెళ్ళిపోయి మళ్ళీ చెప్పు. యాపిల్లో కూడా ఆ ఫీల్ రాలే, భలే ఉంది. నీకు ఫీలింగే లేవు, అందుకే నీకు ఆ ఫీల్ రాదు. వచ్చింది కానీ ఇంకేం వాచ్ అంట నెక్స్ట్ ఇప్పుడు అర్థమైంది. సారీ వెళ్ళిపోయింది కదా. నెక్స్ట్ ఫోన్ కూడా చాక్లెట్లు అడిగిన మధ్యలో వేసుకున్నాడు. తీసుకుని ఎక్కడ రన్నర్ వచ్చి బట్ అవుతుంది. సో గైస్, మేము ఆల్మోస్ట్ 40 to 50 కిలోమీటర్ డ్రైవ్ చేసుకొని ఈ బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాం. ఈ లొకేషన్ వుడ్ల్యాండ్, పేరు వుడ్ల్యాండ్ రిసార్ట్స్. ఇది ఆల్మోస్ట్ మనకి ఎక్కడ అంటే నానక్రామ్ కూడా అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్లో ఉంది. సో జస్ట్ హ్యావ్ ఏ వ్యూ. రూమ్స్ ఇలా ఉంటాయి, ఇలా రూమ్స్, ఇలా లాన్ ఉంది. సో గైస్, ఇది బేసిక్గా నేను షూట్ చేస్తుంది టైం ఒకేలా చెప్తే మీకు. సో టైం మనకి వచ్చేసరికి 5:30 అవుతుంది. సో ఈవినింగ్ 5:30. ఈ రిసార్ట్ చాలా ప్లేజెంట్గా ఉంది గైస్. చాలా ప్లేజెంట్ అంటే లైక్ టెంపరేచర్ ఒక 18-19 degrees Celsius అయిపోయింది. సో ఐ క్విక్లీ గివ్ యూ అ టూర్, రిసార్ట్ టూర్ ఇస్తాను. అండ్ వాచ్ ఇట్, లైక్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కమ్. చాలా బాగుంది రిసార్ట్, లైక్ అమ్యూనిటీస్ చాలా బాగుంది. బట్ ఓన్లీ థింగ్ ఇస్ లంచ్ దొరకలేదు మాకు. సో లంచ్ మేము బయట నుంచి తెప్పించుకున్నాం. సో యూ హ్యావ్ దట్ ఫీజిబిలిటీ, బయట నుంచి కూడా తెప్పించుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి ఇప్పుడు నడుచుకొని మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్తున్నా, ఎందుకంటే అక్కడి నుంచి మీకు టూర్ వస్తే బాగుంటుంది. సో
బేసిక్గా ఇది ఎంట్రన్స్. ఇక్కడి నుంచి వచ్చేసరికి చాలా చల్లగా ఉంది గైస్. సో గేట్ ఇలా వచ్చేసరికి ఇది మన ఎంట్రన్స్ అండ్ రిసెప్షన్. సో యూ కెన్ సీ వుడ్ల్యాండ్ రిసార్ట్స్. సో మీకు వచ్చేసరికి లైక్ గేమ్స్ చాలా బాగున్నాయి, లైక్ పిల్లలకి యాజ్ వెల్ as పెద్దోళ్ళకి కూడా. సో ఇఫ్ యూ సీ దిస్, మీకు క్యారమ్స్ ఉంది అండ్ పూల్ టేబుల్ ఉంది. సో 8 పూల్ బాల్ ఆడుకోవచ్చు. టేబుల్ టెన్నిస్ కూడా ఉంది అండ్ యాజ్ వెల్ as పిల్లలకు కూడా చాలా బాగున్నాయి గేమ్స్ ఆడుకోవడానికి. దెన్ ద మేజర్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ రిసార్ట్ ఇస్ స్విమ్మింగ్ పూల్. సో బేసిక్గా రూమ్స్ ఆల్రెడీ మీరు చూస్తారు, లైక్ మధ్యాహ్నం కొంచెం ట్రై చేశాను చూపించడానికి, బట్ ఫైన్. సో దిస్ ఈస్ ద పూల్ విచ్ ఇట్ హ్యాస్. సో పిల్లలకి ఈ పూల్ ఉంది, చాలా మంచిదా. అండ్ పెద్దోళ్ళకి ఐ థింక్ 4.5 feet పూల్. అండ్ దెన్ కమ్స్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగుంది. రెయిన్ డ్యాన్స్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బెస్ట్ పార్ట్ ఇస్ పార్కింగ్ చాలా ఉన్నాయి, లైక్ చాలా పెద్ద ఏరియా. సో మేము కూడా కార్ మీద వచ్చాం అండ్ ఇఫ్ యూ కెన్ సీ మా కార్ చాలా లైక్ స్పెషల్ ప్లేస్లో ఉంది. అందరిది పార్కింగ్లో ఉంటే మేము చెట్టు కింద పెట్టాం. సో ఆసమ్ ప్లేస్ అసలు. ఎంత పెద్ద లాన్ ఉంది ఆడుకోవడానికి. సో మేబీ లోపల ఇంకేం లేదు, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఉందా లేదు, ఐ థింక్ ఇట్స్ సంథింగ్ మీటింగ్ రూమ్ అండ్ ఆల్. సో దిస్ ఇస్ ద రిసెప్షన్. సో వైఫై ఫెసిలిటీస్, దాని తర్వాత అమ్యూనిటీస్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. చాలా బాగుంది ఇక్కడ. యుల్ ఎంజాయ్ ద స్టే. ద మెయిన్ పార్ట్ ఈజ్ లైక్ వాట్ ఐ లైక్, గేమ్స్ చాలా ఉన్నాయి. లైక్ మనకి టైంపాస్ ఒక 5 to 6 members వచ్చారనుకోండి, 100% యుల్ ఎంజాయ్ యువర్ డే స్టే. ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, నైస్ సన్సెట్. అండ్ ఇక్కడ చిన్న స్టేజ్ లాగా ఏదో చేశారు, బట్ ఐఎమ్ నాట్ షూర్ వాట్ ఇట్ ఈస్. సో ఈవెన్ షటిల్ కోసం కూడా ప్లేస్ పెట్టారు. మీకు కనిపించిందో లేదో, బట్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ దర్. సో షటిల్ ఆడుకోవడానికి కూడా చాలా పెద్ద ప్లేస్ పెట్టారు. బ్యాట్స్ ఉన్నాయి. సో టాప్ నాచ్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఐఎమ్ వెయిటింగ్ ఈ లైట్స్ ఎప్పుడు ఆన్ అవుతాయి. ఏమో ఆన్ అవుతాయో లేదో కూడా తెలీదు, బట్ ఒకవేళ ఆన్ అవుతే ఆ లుక్స్ వేరేగా ఉంటాయి. సో ఇఫ్ యూ కెన్ సీ షటిల్ కోర్ట్ అన్నీ ఉన్నాయి. సో చాలా బాగుంది. లైక్ ఐ లైక్ ద స్టే. అండ్ లైక్ బడ్జెట్ అంటే మాకు ఎంత పడిందంటే, మేము 6 members వచ్చాం. సో 6 members-కి వి పెయిడ్ అరౌండ్ 6,400 or 6,500. సో అప్రాక్సిమేట్గా 2,125 లోపల యూ విల్ గెట్ అ గుడ్ స్టే. అండ్ ఆల్మోస్ట్ 20 to 30 రూమ్స్ ఉన్నాయి. సో ఇది ఒక 10 రూమ్లు. దెన్ కమ్స్ దిస్ వన్. దిస్ ఆల్సో హ్యాస్ 10 rooms అండ్ సో ఆన్. 10 రూమ్స్ ఉన్నాయి. చూద్దాం, నేను వెళ్ళలేదు అప్పుడు అక్కడ వరకు. సో లెట్స్ సీ ఏమున్నాయి. ద బెస్ట్ పార్ట్ ఇస్
స్పేషియస్ ఉంది, చాలా మామూలు స్పేస్ కాదు. సో నీట్గా యూ కెన్ స్పెండ్ యువర్ టైం. ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఉంది, సో యూ కెన్ సిట్ విత్ యువర్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. సో ఓవరాల్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ మేము ఇవాళ ప్లాన్ ఏంటి అనుకున్నామంటే స్విమ్మింగ్ చేద్దామని, బట్ చలి ఇంత దారుణంగా ఉందంటే అసలు వాటర్ చూడడానికైనా భయం వేస్తుంది ఇప్పుడు. సో హోప్ఫుల్లీ స్నూకర్ ఆర్ టేబుల్ టెన్నిస్, షటిల్ ఏదో ఒకటి ఆడి విల్ ఎంజాయ్ అవర్ డే. సో మేము 1 డేకే తీసుకున్నాం. సో ఇప్పుడు ఇవాళ 2కి చెక్ ఇన్ అయ్యి రేపు 11, మోస్ట్ ప్రాబబ్లీ 11 or 11:30 is the checkout time. So అంతే, లైక్ దట్స్ వాట్ వీ ఆర్ యెట్ టు డూ. ప్లాన్ చేసాం కానీ మీకు తెలుసు ప్లాన్ ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. సో అంతే. ఇప్పుడు ఒకవేళ ఏమైనా మేము ప్లాన్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ షో యూ గైస్ ఇన్ ద వీడియో. అప్పటి వరకు ఈ చిన్న టైం ల్యాబ్స్ చూడండి. వీ వర్ ప్లేయింగ్ ట్రూత్ ఆర్ డేర్, లైక్ ఆల్ ఆర్ గైస్. సో ట్రూత్ ఆర్ డేర్ మస్తు ఫన్ అయింది. ఫన్ అంటే అందరు నిజాలు బయటకు వచ్చాయి. డేర్ ఎవరికి ఇవ్వలేదు, కోరుండి అందరినీ ట్రూతే ఇచ్చాం. సో అందరు నిజాలు బయటకు వచ్చాయి. సో ఇన్ దిస్ ఓకే, సో అయిపోయింది డిన్నర్, సారీ లంచ్ కూడా అయిపోయింది. సో వన్స్ పూల్ గట్ట ఏమైనా స్టార్ట్ చేస్తే విల్ జాయిన్ దర్. టిల్ దెన్ హ్యావ్ అ గుడ్ డే. సో గైస్ ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడాం, కానీ క్రికెట్ మ్యాచ్లో ఇబ్బంది ఏంటంటే బాల్ పోయింది. ఇంత పెద్ద ఏరియా ఇచ్చాడు కానీ అయినా మేము ఆ కుప్పల్లో ఎక్కడ పడేసాం బాల్. బ్రో చియర్స్. నా సైడ్ ఉందా? ఈ మన పెద్ద ప్లేయర్లు చోటు, ఈడో వింత ప్లేయర్ భార్గవ్ డ్రింక్స్ కోసం వచ్చాడు. ఇది మా పెద్ద ప్లేయర్ తెలిసిందే కదా, క్రికెటర్. ఇప్పుడు నేను 4th ప్లేయర్. ఇంకిద్దరు ఆడట్లేదు. ఎందుకు ఆడట్లేదు అంటే నాకు తెలియదు. బేసిక్గా వాళ్ళు రూమ్లో ఉన్నారు, టైం స్పెండ్ చేస్తున్నారు. సో ఆ ఇద్దరు క్రికెట్ ఇంట్రెస్ట్ లేదు అన్నారు. సో అంతే. సో బేసిక్గా క్రికెట్ ఆడుతున్నాం. ఇంక దాని తర్వాత వెళ్తే ఇండోర్ ఏమైనా గేమ్స్ ఆడేసి విల్ కాల్ ఇట్ ఆఫ్ అ డే. బట్ స్టే ట్యూన్. డే ఆల్మోస్ట్ డన్. టైం వచ్చేసరికి 10:20 PM అవుతుంది. సో చాలా లేట్ అయింది. 2 రోజులు రాత్రి 2 రోజుల నుంచి నిద్ర లేదు అసలు. సో డే వెల్ స్పెండ్. గేమ్స్ ఆడాం, క్రికెట్ ఆడాం, షటిల్ కూడా ఆడాం. దాన్ స్విమ్మింగ్ పూల్ అవ్వలేకపోయింది, బట్ హోప్ఫుల్లీ రేపు ట్రై చేస్తాం. బట్ వెదర్ వల్ల కొంచెం పూల్ అవాయిడ్ చేస్తున్నాను నేనైతే. సో ఇవాళకి లెట్స్ కాల్ ఇట్ ఆఫ్ అ డే. హోటల్ చాలా బాగుంది, లైక్ రిసార్ట్ చాలా బాగుంది, ఎమ్యూనిటీస్ బాగున్నాయి, సర్వీస్ కూడా ఇప్పటివరకు అయితే తీసుకుంది చాలా బాగానే ఉంది. ఓన్లీ థింగ్ కొన్ని గేమ్స్ అవన్నీ కొద్దిగా ఇరిగిపోయి పబ్లిక్ అలా వాడుతున్నారు. సో రెస్ట్ ఎవ్రీథింగ్ వాజ్ ఆసమ్.
సో రేపటి ప్లాన్ ఏంటంటే రేపు మోస్ట్ ప్రాబబ్లీ మార్కెటింగ్ గట్టా పెట్టుకున్నాను బికాస్ డే ఆఫ్టర్ టుమారో ఐ లీవ్ టు విశాఖపట్నం అండ్ నెక్స్ట్ ప్లాన్స్ ఉన్నాయి, అది మీకు తొందరగా తెలుస్తుంది. సో లెట్ స్లీప్ నౌ అండ్ రేపు లెగుస్తే రేపు ఆఫీస్ కూడా ఉంది, సో అది మేనేజ్ చేయాలి, మార్కెటింగ్ కూడా మేనేజ్ చేయాలి. సో గుడ్ నైట్ and have a good day. If you like something in this video, do like, share and subscribe to the channel. Bye bye, good night.